అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. వాషింగ్టన్లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలో భారీగా కాల్పులు జరిగాయి. దుండగుడు ఒక్కసారిగా భద్రతా బలగాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. వైట్ హౌస్ నార్త్ లాన్ సమీపంలోని పెన్సిల్వేనియా ఎవెన్యూ చెక్ పోస్ట్ వద్దకు వచ్చిన ఒక దుండగుడు తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి ఒక్కసారిగా 22 పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే ఆలస్యం. వైట్ హౌస్ రక్షణ విభాగమైన యుఎస్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. సమయస్ఫూర్తితో స్పందించి దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు. సీక్రెట్ సర్వీస్ జరిపిన కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ అకస్మాత్కు పరిణామంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు వైట్ హౌస్ను వెంటనే పూర్తి లాక్డౌన్లోకి తీసుకెళ్లారు. నార్త్ లాన్లో కవరేజ్ చేస్తున్న అంతర్జాతీయ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులను అధికారులు పరిగెత్తించి లోపల ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి సురక్షితంగా తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, వైట్ హౌస్ కాల్పులు అన్నది మనకు ప్రతి వారం రోజులకు ఒకసారి వినిపిస్తున్నటువంటి శబ్దం అని చెప్పవచ్చు. నిజంగా నిన్న అంటే చాలా కీలకమైనటువంటి చర్చలు ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటిది. అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఇటు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే పర్యటన తనకు ఒక గోల్ఫ్ ఆటని కూడా రద్దు చేసుకుని వచ్చి నిన్న వైట్ హౌస్ లో చాలా కీలకమైనటువంటి చర్చలో నిమగ్నమై ఉన్నాయి. దాదాపు నిన్న ఏదైతే అంటే రాత్రి 11 గంటల సమయంలో కూడా ఇరాన్ కి అమెరికాకు చర్చలు కూడా కొలిక్కి వచ్చాయి అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక 2 గంటల తర్వాత వైట్ హౌస్ లో కాల్పులు అన్నటువంటి ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అందులో దాదాపు మనకు అతి దగ్గరగా అంటే పెన్సిల్వేనియా అవెన్యూ నార్త్ లైన్ లో ఉండేటటువంటి అక్కడ చెక్ పోస్ట్ ని కూడా క్రాస్ చేసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఇతడు. దాదాపు తన వయసు 21 సంవత్సరాలు. నజీరా బెస్ట్ అంటే ఇక్కడ అతని పేరు. దాదాపు అతడు అంటే ఒక బ్యాగ్ లో నార్మల్ ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి సడన్ గా లోపల ఏదైతే చెక్ పోస్ట్ ని క్రాస్ చేసుకొని లోపలికి అతి సమీపంగా వచ్చాడు. కానీ వచ్చినటువంటి వ్యక్తి వెంటనే బ్యాగ్ లో నుంచి దానికి సంబంధించినటువంటి గన్ తీసేసి ఫైర్ చేసినటువంటిది. దాదాపు 20 రౌండ్లకు పైగా కూడా అంటే అక్కడ ఫైట్ చేసినటువంటిది. ఆ సమయంలో లోపల వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఉండడము, దానికి సంబంధించినటువంటి ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి చర్చల గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా నార్త్ లైన్ లో ఒక పక్కగా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ లైవ్స్ ఇస్తున్నటువంటిది. ఒక్కసారిగా అంటే అంతర్జాతీయ మీడియా ఇచ్చేటటువంటి లైవ్ లో కూడా ఎవరైతే యాంకర్స్ రిపోర్టర్స్ ఇస్తున్నటువంటిది బ్యాక్ సైడ్ అంతా కూడా కాల్పులు జరిపేటటువంటి వ్యక్తి ఏ విధంగా కాల్పులు జరిపారు అన్నటువంటిది కూడా లైవ్ లో కూడా వచ్చినటువంటి అంశం. దాదాపు ఒక్కసారిగా ఆగకుండగా ఏకదాటిగా 20 రౌండ్స్ కాల్పులు జరుపుతున్నప్పుడు ఒక్కసారిగా వెనకాల ఏం జరుగుతుంది అన్నటువంటిది కూడా యాంకర్స్ తర్వాత రిపోర్టింగ్ చేసేటటువంటి మహిళా జర్నలిస్టులు చాలా మంది కూడా ఒక్కసారిగా వెనక్కి తిరగలేనటువంటి పరిస్థితి. వాళ్ళను రక్షించుకుని వెంటనే అటు కారు వెనకాల దాక్కోవడము ఇవంతా కూడా మనము విజువలైజేషన్స్ లో చూస్తున్నాము. తర్వాత సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేసి వారిని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళింది. కానీ ఇక్కడ ఎవరైతే ఫైట్ చేసినటువంటి కాల్పులు జరిపినటువంటి వ్యక్తి 21 ఏళ్ల నజీర్ బెస్ట్ గా అతను పేరు, అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వెంటనే అతనిపై కాల్పులు చేశారు. కానీ అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని ఎందుకంటే సెక్యూరిటీ వెంటనే ఆగకుండా 20 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని వైట్ హౌస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదు. అతనిపై కూడా కాల్పులు జరిపారు. కానీ అతన్ని వెంటనే అతడు కింద పడిపోవడంతో వెంటనే అతన్ని తీసుకుని దగ్గరలో హాస్పిటల్ అంటే పక్కనే ఉండేటటువంటి జార్జ్ వాషింగ్టన్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే అతడు మరణించారు అన్నటువంటిది మాత్రము సమాచారం. కానీ దీనికి సంబంధించింది అతను మరణించినటువంటి విషయాన్ని కూడా అధికారికంగా వైట్ హౌస్ వెల్లడించింది. ఇప్పటి వరకు కూడా అంటే డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినటువంటిది 79 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ పై పదే బయట అంటే హత్యాయత్నానికి కాల్పులు జరపడము, తర్వాత ఈ విధంగా వైట్ హౌస్ కి దగ్గరలోనే కాల్పులు జరుపుతున్నటువంటివి కూడా గత నెల రోజుల క్రితంగా కూడా ఏప్రిల్ 25వ తేదీన జరిగినటువంటి కాల్పులు. అది దాదాపు మనకు వైట్ హౌస్ కి సంబంధించినటువంటి
లోపల జరిపినటువంటి కాల్పుల్లో అప్పుడు కూడా జర్నలిస్టుల సమావేశాన్ని కూడా రద్దు చేసుకుని వెంటనే అటు వైట్ హౌస్ నుంచి నిష్క్రమించినటువంటిది కూడా మనం చూసాము. మరి ఈ రోజు జరిగినటువంటి ఘటన అర్ధరాత్రి అక్కడ కాలమాన ప్రకారంగా అర్ధరాత్రి 3:30 అంటే మన భారతీయ కాలమాన ప్రకారంగా 3:30 ఈ కాల్పులు జరిగాయి. కానీ ఈ కాల్పులకు అసలు కారణం ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే, ఎవరైతే వ్యక్తి ఉన్నాడో 21 సంవత్సరాల వ్యక్తి, మనకు నజీరా వ్యక్తి, ఇతడు అంత చెక్ పోస్టులను దాటుకొని 17వ చెక్ పోస్ట్ దగ్గరికి పెన్సిల్వేనియా ఏదైతే నార్త్ లేన్ లోపలికి రావడానికి కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది సహాయ సహకారాలు ఒకరి హెల్ప్ లేకుండా అంత చెక్ పోస్టులను దాటుకొని కూడా లోపలికి ఎలా వచ్చారు అన్నదే ఇప్పుడు ఇంటెలిజెన్స్ పూర్తి దర్యాప్తుని కూడా ముమ్మరం చేశారు. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ట్రంప్ కు అంటే సెక్యూరిటీలో పదే ఈ విధంగా వైఫల్యం రావడం అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు ఒక 10 రోజులకు 15 రోజులకు నెల రోజుల క్రితంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కే ఏకంగా కూడా ఈ విధంగా వైట్ హౌస్ సమీపంలోనే జరుగుతూ ఉండడము, అది ఇరాన్ అమెరికా చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే, లాస్ట్ 2 times జరిగినటువంటి సమయంలో కూడా ఇరాన్ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ విధంగా కాల్పులు జరిపారు. మరి నిన్న రాత్రి కూడా జరిపినటువంటి కాల్పుల్లో కూడా అప్పుడు కూడా ఇరాన్, అప్పుడు వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఇదే చర్చలపై జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 79 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ హత్యకు పదే కుట్రలు పన్నుతున్నటువంటి వైట్ హౌస్ కేంద్రంగానే జరుగుతుంది. ఇక్కడ వైట్ హౌస్ కు ఉండేటటువంటి సెక్యూరిటీ పదే క్రాస్ చేసుకుని లోపలికి వెళ్లి అతి దగ్గరగా వైట్ హౌస్ పై కాల్పులు, అంటే అటు కాల్పులు జరుపుతున్నటువంటి వ్యక్తులకు అంత లోపలికి వెళ్లేందుకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అన్నటువంటిది మాత్రమే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. రాత్రి జరిగినటువంటి అర్ధరాత్రి 3:30 జరిపినటువంటి కాల్పుల్లో ఈ కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు, ఇతడే కాకుండా అంటే 21 సంవత్సరాల ఈ వ్యక్తికి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నటువంటిదే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకము. దీనిపై పూర్తి దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు జూలై 2024లో అంటే ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి పెన్సిల్వేనియాలో కాల్పులు జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్ లో దాదాపు ఇప్పుడు మనకు జూలై 2024లో కూడా ఇదే ప్లేస్ లోనే జరిగినటువంటి కాల్పులు కూడా రికార్డు కూడా ఉంది. కానీ ఈ విధంగా వైట్ హౌస్ కి దగ్గరలో జరుగుతున్నటువంటి కాల్పులు, దానిలో హత్య అంటే డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వచ్చినటువంటి వ్యక్తులను అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ కాల్చి చంపుతుంది. కానీ దీని వెనకాల ఉన్నది ఎవరు అన్నది మాత్రము ఎక్కడా కూడా వైట్ హౌస్ వెల్లడించలేదు. దానికి సంబంధించినటువంటి వ్యక్తి పూర్తి సమాచారాన్ని వెల్లడించేసేసి తర్వాత మరి నార్మల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ మనం పదే చూస్తున్నాం. కానీ ఇక్కడ అర్ధరాత్రి జరిగినటువంటి కాల్పులు జరిపినటువంటి వ్యక్తిని కాల్చి చంపారు. 21 ఏళ్ల నజీర్ బెస్ట్ గారిని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వైట్ హౌస్ కాల్పులు జరపడంతో చాలా మటుకు ఈ ప్రాంతం అంతా కూడా హై సెక్యూరిటీని పెంచారు. పలు ప్రాంతాల్లో కూడా అతడు ఏ విధంగా లోపలికి వచ్చాడు అన్నటువంటిది సీసీ కెమెరాస్ తోటి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం భద్రతా సిబ్బంది చేస్తున్నారు. థ్యాంక్ యూ కళ.